ఇక రొయ్యలతో ఇంకేదో స్పెషల్ చేసి చూపిస్తా అన్నావు కదా, చేస్తారా మరి? చేస్తాం. వంకాయను ఎండి రొయ్యలు చేద్దాం. ఆయిల్ ఆడిపోతుంది, ఆయిల్ వేయాలి. ఎంత అత్తమ్మ ఆయిల్? ఆయిల్ చాలు, 3 చెంచాల ఆయిల్ వేసినాం చాలు. ఎండు రొయ్యలు వేసేద్దాం. మొత్తం అందరు 4 పిలుచుకొస్తుంది మా బిడ్డ అయితే. నువ్వు మీ చెల్లె ఉన్నారు ఎందుకు? నువ్వు ఎట్లా చెప్తా తింటాం గానీ తినడానికన్నా రావా? ఇక తిండి అనొద్దులేస్తాము. పచ్చిమిరపకాయలు 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు. మంచిగా చూడు అసలు ఈ కట్టెల పొయ్యి మీద ఇంత మంచిగా అంటే అబ్బా. ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5. వంకాయలు కూడా అబ్బాయి ఏమున్నాయమ్మా అసలు. పల్లెటూరు అంటే పల్లెటూరే అసలు. మనము ఎట్లయినా పసుపు ఎక్కువ వాడతాం, యాంటీబయాటిక్ కదా, ఎలాంటి పసుపు రాకుండా అని. ఎవరు వాడినా పసుపు వల్ల, అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, మంచిదే, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవో వంకాయలు కోసేటప్పుడు ఈ తొడిమెలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇవో అవి మగ్గినాయి కదా, ఉల్లిపాయ మగ్గింది, రొయ్యలు మగ్గినాయి. జ్యోతి, వంకాయ రొయ్యలు వండుకున్నాం కదా, మనం వంకాయ రొయ్యలు టేస్ట్ చేద్దాం ఎట్లుంది అనేది చూద్దాం. అసలు కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది, తింటున్నా. అబ్బబ్బా, నోట్ వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది, బాగుంటది.